హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది హెచ్డిఎఫ్సి బ్యాంకు అంటే ప్రైవేట్ బ్యాంక్స్లో జాబ్స్ ఎలా సంపాదించుకోవాలి, అసలు ప్రైవేట్ బ్యాంక్స్లో నోటిఫికేషన్స్ ఎలా తెలుస్తాయి అనే విషయాలు మనం మాట్లాడుకునే ముందు ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది కూడా ఒక కార్పొరేట్ బ్యాంక్ కాబట్టి. సో ఈ బ్యాంకులో చేయాలని ఎలా చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అసలు మనకు డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి, ఇందులో మనం జాబ్స్ వచ్చినట్టు ఎలా తెలుస్తుంది, వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ఆ ట్రైనింగ్ వెళితే కూడా మనకు జాబ్స్ వస్తాయి. ఇది ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్ కాబట్టి, ఇది ప్రైవేట్ సెక్టార్ కాబట్టి మనకు చాలా విషయాలు దీని గురించి అయితే తెలీదు. అదే మీరు గవర్నమెంట్ జాబ్స్ అనుకోండి, గవర్నమెంట్ జాబ్స్ మనకు నోటిఫికేషన్స్ వస్తాయి, చూస్తూ ఉంటాం. అలాగే కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఇస్తూ ఉంటారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎలా ఉందంటే జనరల్గా ఇస్తే ఇవ్వచ్చు అప్పుడప్పుడు, లేదంటే మనం ఈ సైట్ ద్వారా కూడా మనం రియల్గా జాబ్ సంపాదించుకోవచ్చు మన క్వాలిఫికేషన్ బట్టి. సో మరి దీంట్లో కెరీర్ కావాలంటే ఏం చేయాలి? సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. అలాగే వాట్సాప్ మీరు గ్రూప్లో కూడా మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అలాగే నా ఛానల్ కూడా నేను అడిగే రిక్వెస్ట్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు, నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో మరి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మనం ఎలా అప్లై చేసుకోవాలి, మనం క్వాలిఫికేషన్ ఉంది అంటే బ్యాంకుకు సంబంధించిన క్వాలిఫికేషన్ మన దగ్గర ఉంది, ఎలా అప్లై చేసుకోవాలి, దాంట్లో కెరీర్ కావాలంటే ఎలా అనేది నేను చెప్తున్నాను. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి సైట్కి వెళ్ళండి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అని వీళ్ళు ఇచ్చారు చూడండి, ఇది చదివితే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇందులో మనకి కెరీర్ కావాలి, మరి పోస్టులు అప్డేట్ కావాలి, ఇవన్నీ కావాలంటే మీకు వాళ్ళతో మీరు ఒక్కసారి అప్లికేషన్ ఫిల్ చేస్తే మీకు మెయిల్ పంపిస్తూనే ఉంటారు. ప్రతి ప్రోగ్రామ్ ఉన్నా కూడా, జాబ్స్ ఉన్నా కూడా వాళ్ళే పంపిస్తారు. ఎంబార్క్ ఆన్ యువర్ కెరీర్ జర్నీ విత్ అస్ అని అంటున్నారు. సో ఫస్ట్ మనం బ్యాంకర్స్ ప్రోగ్రాంలో జాయిన్ అయితే వాళ్ళు మనకి నెక్స్ట్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకు జాబ్ ఇస్తారు. ఇది ఒక ఆపర్చునిటీ. దీని గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనం నో మోర్ అప్లై అని ఉంటే ఇది చూసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని చూపిస్తా చూడండి. అంటే మన కెరీర్ ఎలా ఉంటుంది, ఒకవేళ ఇది తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడొచ్చు, చూడడంలో తప్పలేదు కాబట్టి. సో దీన్ని ఓపెన్ చేస్తే మనకి సో అది ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏసీ బ్యాంక్ ప్రోగ్రామ్ ఇది. సో దీనికి పూర్తి డీటెయిల్ చూద్దాం మనం. యాజ్ గ్రాడ్యుయేట్, మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే వాక్అవుట్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్గా మీరు ఇక్కడ హెచ్డిఎఫ్సిలో చేసుకోవచ్చని ఇక్కడ మనకు ఒక పెట్టారు. సో ఇక్కడ మీరు చూస్తే మీరు స్టైఫండ్ 7,500 ఇస్తారు. అంటే ఈ ట్రైనింగ్కి వెళ్తే స్టార్టింగ్ శాలరీ మీకు 4.40 lakhs ఇస్తారు. 45 days రెసిడెన్షియల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది ఇది. సో దీనికి ఫీ వచ్చి 1,50,000 రూపాయలు అయితే ఉంటుంది. అంటే ఈ ట్రైనింగ్ తీసుకుంటే ఫస్ట్ మనం ఇంత ఫీ కట్టాలి, మీకు స్టైఫండ్ ఇంత అని ఇస్తారు. టోటల్ 45 daysలోనే అయిపోతుంది. నెక్స్ట్ జాబ్ వచ్చేసి 4.40 lakhs అయితే ఇస్తారు. సో ఇది ఒక ప్రోగ్రామ్. ఇలాగ చాలా పెడుతూ ఉంటారు వీళ్ళు. ఇందులో మనం చూస్తే ఇంకొకటి ఉంది సేమ్, ఇక్కడ కూడా ఫ్యూచర్ బ్యాంకర్స్ అని ఒకటి ఇచ్చారు. ఇది కూడా మనం చూడొచ్చు.
ఇది కూడా అంటే మీరు ఒకసారి ఈ సైట్లోకి వచ్చి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. అంటే వీళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మనకి ఫ్రాడ్ అయితే చెయ్యరు. కాబట్టి ఇటువంటి చూడండి, ఇక్కడ మీ కెరీర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు జంప్ స్టార్ట్ యువర్ బ్యాంకింగ్ కెరీర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ మీకు 5.59 గ్రాస్ అయితే ఇస్తారు. తర్వాత డిప్యూటీ మేనేజర్ పోస్ట్ ఇస్తారు. తర్వాత 5,000 రూపాయలు క్యాంపస్ స్టైఫండ్ ఇస్తారు, అంటే ట్రైనింగ్లో ఇది ట్రైనింగ్ తీసుకోవాలి. తర్వాత ఇంటర్న్షిప్ స్టైఫండ్ కూడా 10,000 రూపాయలు ఇస్తారు ఈ ప్రోగ్రామ్కి. ఓకే, ఇది పాన్ ఇండియా పోస్టింగ్, అంటే ఎక్కడైనా ఇవ్వచ్చు. అయితే ఇదంతా కాదు, నేను జస్ట్ అప్లై చేసుకుంటే వాళ్ళ నుంచి నాకు కాల్ లెటర్ వస్తుందా, లేకపోతే అప్డేట్స్ ఏమైనా తెలుస్తాయా, పోస్టులు ఏమైనా వస్తే తెలుస్తాయా అని అంటే మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ కిందికి వస్తే ఇక్కడ కమ్ జాయిన్ ద విన్నింగ్ టీమ్ అని ఉంది చూసారా. ఇక్కడ గెట్ ద బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ విత్ ఇండియాస్ #1 బ్యాంక్. సో ఇలా ఉంది కదా, ఈ పోస్టర్ కింద ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది. ప్లీజ్ నోట్, క్లికింగ్ ఆన్ ద అబౌవ్ లింక్ విల్ రీడైరెక్ట్ యూ ఫ్రమ్ ద హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెబ్సైట్ టు అన్ ఎక్స్టర్నల్ లింక్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే ఏ ప్రోగ్రామ్ గురించి ఏమి ఉండదు, మీరు అప్లికేషన్ పెట్టుకోవడమే. జస్ట్ ఇక్కడ జాయిన్ ద విన్నింగ్ టీమ్ అని ఉంది, కమ్ జాయిన్ ద విన్నింగ్ టీమ్ అని ఉంది చూసారా. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీ రెజ్యూమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ షేర్ చేస్తారు. ఇక్కడ షేర్ యువర్ డీటెయిల్స్ బిలో అండ్ యూ విల్ గెట్ ఇన్ టచ్. అంటే మా హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఎటువంటి పోస్టులు వచ్చినా, ఎటువంటి ప్రోగ్రామ్స్ వచ్చినా, ఏది వచ్చినా కూడా మీకు తెలియజేస్తాము. సో తెలియజేస్తే మీరు తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు, నెక్స్ట్ ప్రోగ్రామ్కి మీరు రావచ్చు, లేదంటే పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనే విషయాలు ఇది పక్కాగా తెలుస్తాయి. సో ఎవరైనా ఫ్రాడ్ చేస్తే బ్యాంక్ పేరు చెప్పి హెచ్డిఎఫ్సి బ్యాంక్స్లో మేము జాబ్స్ ఇస్తామంటే అది ఫ్రాడ్. సో ఇలా త్రూనే వెళ్ళాలి. అది నేను మీకు జెన్యూన్గా చెప్తున్నాను, జెన్యూను ఇది. సో అంటే నేను ఈ వీడియో కూడా జెన్యూన్గా చెప్తాను. నా వీడియోలు చూడొచ్చు, జెన్యూన్గా ఉంటే ఏదో వేసేసి వస్తాయని. మీకు చాలామంది యూట్యూబ్లో చూడండి, వాళ్ళు చెప్పేది ఏంటంటే వస్తాయి పోస్టులు అంటున్నారు, అంటే రాబోయే పోస్టులు ఇప్పుడే చెప్తున్నారు. కానీ నేనేమంటానంటే ఆ సైట్ చూపించట్లేదు, అంటే ఆ సైట్లోకి వెళ్ళి ఎలా అప్లై చేసుకోలేదు కొంతమంది చూపించట్లేదు. అంటే పోస్టులు రాబోతున్నాయి, డిసెంబర్లో జనవరిలో రిలీజ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. నేనేమంటానంటే పోస్టులు వస్తే దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చెప్పగలగాలి మనం. సో అది నేను చెప్తున్నాను అనమాట. తెలుగులో మీకు చాలామంది మన #1 ఛానల్ ఇవన్నీ నేను కొత్తగా స్టార్ట్ చేసినప్పటికీ మీకు జెన్యూన్గా ఉండాలి. ఏదో చూడగానే అబ్బాయి అట్రాక్ట్ అయిపోయి యూట్యూబ్లో అప్డేట్ ఉంటున్నాయని చెప్పి ఆ టైపు వేసి ఫేక్ న్యూస్ చెప్పకూడదన్న ఉద్దేశం ఉన్నది. సో ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ హెచ్డిఎఫ్సి మీరు ఇక్కడ మీ రెజ్యూమ్ అనేది ఇవ్వాలి. రెజ్యూమ్ అనేది ఇస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ మీ ప్రస్తుతానికి మిస్టర్, ఓకే, మిస్, ఓకే, ఫుల్ నేము, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, జెండరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత సిటీ ఎక్కడ ఉంటారు, తర్వాత మీ అడ్రస్సు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏముంది, నోటీసు పీరియడ్, తర్వాత ఇండస్ట్రీ అంటే ఏం చేశారండి మీ ఇవన్నీ ఇంతకుముందు, కరెంట్ కంపెనీ ఇప్పుడు ఏమైనా చేస్తున్నారు, కరెంట్ జాబ్ రోల్ ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఏ కంపెనీలో చేస్తున్నారు, హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటి, మీ రెజ్యూమ్ రెడీ ఉంటుంది కదా CV, దాన్ని అప్లోడ్ చేయండి. దానికి లిమిట్ కూడా ఇచ్చారు 1 MB వరకు. అలాగే రోల్ ఇంట్రెస్ట్ ఏంటి మీకు, అంటే మీరు ఇందులో ఏమవ్వాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే మీ జాబ్ను బట్టి మీరు బ్యాంక్ సైడ్ చదువుకున్న వాళ్ళైతే మనకు బ్యాంక్ అంటే జనరల్గా ఏముంటాయి, బీకామ్ కంప్యూటర్సు, బీకాము, లేదంటే ఎంకామ్ కంప్యూటర్సు, CA, BCA ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ వీళ్ళు అప్లై చేసుకుంటారు. మీ క్వాలిఫికేషన్ అంటే బ్యాంక్కి రిలేటెడ్ ఉన్న క్వాలిఫికేషన్ మీద ఏదైతే ఉందో ఇవన్నీ ఇక్కడ అప్లోడ్ చేసేసి మీరు ఇక్కడ సబ్మిట్ అని చేసేసేయండి. ఇక్కడ క్యాప్చా ఉంది కదా, క్యాప్చాను కొట్టి సబ్మిట్ చేసేస్తే వాళ్ళు మీరు ఇక్కడ డీటెయిల్ ఏదైతే ఇచ్చారో మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్స్, వాళ్ళు టచ్లోకి వస్తారు. టచ్లోకి వచ్చి మీతో కాంటాక్ట్ ఏది అప్డేట్ ఉన్నా కూడా మీకు మెసేజ్ వస్తుంది. సో ఇది జెన్యూను. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మీరు ఎక్కడన్నా పోస్టులు వచ్చినాయి అంటే అది ఫేకు. తర్వాత ఇంకోటి వాళ్ళు మనీ తీసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. అందుకే ఈ సైట్లో వాళ్ళు డీటెయిల్గా పెట్టారు.
ఇది బాగా చదవండి. క్లారిఫికేషన్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ఫేక్ జాబ్ ఆఫర్స్. ఏదైనా వస్తే మాకు సంబంధం లేదు, అవన్నీ నిజం కాదు, డబ్బులు ఇచ్చి ఫ్రాడెస్ట్ అండ్ ఎండ్ అప్ పేయింగ్ మనీ వితౌట్ ఎనీ గెయిన్. అంటే మీకు డబ్బులు ఇచ్చి ఇవన్నీ కాకుండా జెన్యున్గా మీరు ఇలా అప్లై చేసుకుంటే. ఇంకోటి ఏంటంటే ఈ సైట్లో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ పెడుతూ ఉంటారు. సో ఇదైతే కామన్గా ఉంటుంది, మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఎవరైనా సరే. జెన్యును, అలాగే నోటిఫికేషన్ వచ్చినా మీకే వాళ్ళు నోటిఫికేషన్ పంపించేస్తారు. మా హెచ్డిఎఫ్సిలో త్రూ అవుట్ ఇండియాలో పోస్టులు వచ్చినాయి, అప్లై చేసుకోండి అని చెప్పేసి వాళ్ళే పెడతారు. సో మీరు ఇంకా హ్యాపీగా వాళ్ళతోనే కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి ఇది కరెక్ట్ న్యూస్ మీకు. సో ఫాలో అవ్వండి నన్ను కూడా. మీకు ఇలా జెన్యున్ అప్డేటు, జెన్యున్ జాబ్స్ అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను, అలాగే ఎడ్యుకేషన్ న్యూస్ కూడా ఇస్తూ ఉంటాను. సో తెలుగులో బాగా చెప్పేవాళ్ళు ఉండొచ్చు, కానీ జెన్యున్గా చెప్పేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్.